యెషయా గ్రంథము 54వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 54, వర్స్ నంబర్ 17. No weapon that is formed against you shall prosper, and every tongue that shall raise against thee in the judgment thou shalt condemn. తెలుగులో కొంచెం టిపికల్గా ఉంది, అయినప్పటికీ నేను ఇంకొకసారి చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. In other words, we can call it as tongue. And every tongue that shall raised against you. నీ మీదకి అనేక మంది లేస్తారు, నీ మీదకి అనేక మంది దూసుకుంటూ వస్తారు, నీ మీదకి అనేక మంది చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, నీ మీదకు అనేక మంది నేరస్థాపన చేస్తూ ఉంటారు. ఈరోజు మనమందరము కూడా కొన్ని విషయాలను గమనించాలి. మన ముందు కొందరు తిడతారు, మన లేనప్పుడు కూడా కొందరు తిడతారు. ఎస్, మన ముందు కొందరు పొగుడతారు, మన లేనప్పుడు కూడా కొందరు పొగుడతారు. బట్ ఎక్కువ మంది మనల్ని ఏం చేస్తారంటే నేరస్థాపన చేస్తారంట. నేను కాదు, నువ్వే 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 అని. సో అనేక మంది నాలుకలు ఏం చేస్తాయంటే మనల్ని నేరస్థాపన అంటే మనల్ని ఇరికిస్తాయంట. మెనీ టంగ్స్ విల్ ట్రై టు స్టక్ యూ అప్. అనేకమైన ఏరియాల్లో మిమ్మల్ని ఏం చేస్తాయంటే బ్లాక్ చేస్తూ ఉంటాయి. టుడే మై టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక క్రైస్తవుడు వేటిని గమనించుకోవాలి, ఒక క్రైస్తవ కుటుంబము వేటి మీద కేంద్రీకరించాలి, ఒక క్రైస్తవుడి కుటుంబము అపవాది మన మీదకి లేచినప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా మనము వాటన్నిటినీ తట్టుకోగలము, ఎలా వాటిని మనము సర్వైవ్ అవ్వగలం అనేది మనము చూసి మనం తెలుసుకోవాలి. వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని. మీరు గమనించుకోవాలి. జస్ట్ ఆ మాట పలికి ఆ మాట చెప్పుకొని 20-30 సార్లు అనుకుంటే సరిపోదు. దాని మీద లోతుగా నువ్వు పరీక్షించాలి. No weapon shall formed against you, but there is a weapon which is forming against you. నీ మీద ఒక ఆయుధము రూపించబడుతుంది, నీ మీద ఒక నేరము రూపించబడుతుంది, నీ మీద ఒక తంత్రము, ఒక మంత్రము రూపించబడాలని అపవాది కోరుకుంటున్నాడు. There is a devil in this place. ఈ ప్రాంతములో, ఈ ఊరిలో, ఈ దేశములో, ఈ భూమి మీద ఒక శత్రువు, ఒక అపవాది మనకు ఉన్నాడు. డోంట్ ఫీల్ అండ్ డోంట్ బీ హ్యాపీ దట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎనిమీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో శత్రువు లేరని అనుకోబాక. మనందరికీ కామన్ శత్రువు ఒకడే, లూసిఫర్. ఈజ్ అవర్ పర్ఫెక్ట్ ఎనిమీ. వాడు మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి శత్రువు వాడు. మేబీ కొందరు ఈ భూమి మీద మనుషులు కొన్ని రోజులు శత్రువులుగా ఉంటారు, తర్వాత కొన్ని రోజులు మిత్రులుగా అవుతారు. కొన్ని రోజులు అన్నీ బాగుంటే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ బాగుంటే, అన్నీ మంచిగా ఉంటే అందరూ మాట్లాడుకుంటారు. ఆఖరికి బంధువులైనా, శత్రువులైనా, తర్వాత కుళ్ళుబోతోళ్ళైనా, స్వార్థపరులైనా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ బాగుంటే మాట్లాడుకునేస్తాం. నరహంతకులతో కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, మాట్లాడేస్తాం. వాడి మీద నేను మర్డర్ ప్లాన్ చేసేట్రా, వాడు నేను చంపాలనుకున్నాడు, అయినప్పటికీ దేవుడు మాట్లాడమంటే మాట్లాడేస్తాం. బట్ ఒక వ్యక్తి ఉన్నాడు ఈ భూమి మీద, ఆ వ్యక్తికి మనకు అసలు పడదు. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. డెవిల్ విల్ మేక్ యూ సిక్, డెవిల్ విల్ మేక్ యూ డిప్రెస్, డెవిల్ విల్ ఆల్వేస్ ట్రై టు ఫార్మ్ ఎ వెపన్. ఒక ఆయుధాన్ని తయారు చేస్తుంటాడు నీ మీదకి వదలాలని. ఆయుధాలంటే మీ అందరికి తెలుసు కదా, బాణము, కత్తి, గొడ్డలి, తర్వాత గన్ను, తర్వాత రకరకాల బాణాలు ఉన్నాయి, రకరకాల ఆయుధాలు ఉన్నాయి భూమి మీద. బట్ ఏవి అపవాది వాడు.
అపవాది వాడు ఎన్నుకున్నటువంటి ఆయుధాలు ఏంటంటే, వాడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటంటే, వాడి జీవితంలో ఉన్నవే మీకు ఆయుధాలుగా రిలీజ్ చేస్తాడు. హీ ఈజ్ సిక్, హీ ఈజ్ సిక్, హీ ఈజ్ సిక్, హీ ఈజ్ సిక్. ఆయుధాలని వాడు ఏం చేస్తుంటాడు? క్రియేట్ చేస్తాడు నీ మీదకి. సో హీ క్రియేట్స్ అండ్ హీ రైజెస్ ఎ వెపన్. అది కొన్నిసార్లు నీకు తెలియక నీకు వచ్చి తగులుతూ ఉంటుంది, నీకు తగులుతూ ఉంటుంది. యూ విల్ బి హర్ట్. వెంటనే ఉదయం లేచినప్పుడు ఒక యుద్ధం మన మీదకి వస్తుంది. కొన్నిసార్లు మధ్యాహ్నం మన మీదకి ఒక యుద్ధం వస్తుంది. కొన్నిసార్లు సాయంకాలం మన మీదకి ఒక యుద్ధం వస్తుంది. కొన్నిసార్లు రాత్రి పనుకోబోయేటప్పుడు ఒక యుద్ధం వస్తుంది మన మీద. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్, మార్నింగ్ అంతా బాగానే ఉందిగా, సాయంకాలం ఏమైంది నాకు అని నువ్వు సడన్గా ఏమవుతావు? బలహీనపడిపోతూ ఉంటావు. That means you need to understand there is a weapon which is forming against you. నీ మీద ఒక ఆయుధము లేస్తుంది, చూసుకో. మంచిదే, ఎవరి మీదకి వర్ధిల్లవంటే మనకంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలా, మనకంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, మనము దాన్ని జయించే శక్తి మనలో ఉండాలి. మనకు ఊరికే అందరింట్లో బైబిల్ ఉంటే అందరు కాపాడబడరు, అందరి ఇంట్లో బైబిల్ ఉంటే స్వస్థపడరు, అందరింట్లో బైబిల్ ఉంటే విడిపించబడరు, అందరింట్లో 1-20 బైబిల్ ఉంటే బాగుపడరు. ఇట్స్ నాట్ అబౌట్ బైబిల్, ఇట్స్ నాట్ అబౌట్ వర్డ్, ఇట్స్ నాట్ అబౌట్ థింగ్స్. అపవాది వేసిన బాణాలు, అపవాది మన మీద ఏం చేస్తుంది? ఆయుధములు తయారు చేస్తుంది. యు నీడ్ టు నో దాట్. నీకన్నా వాడికి ఎక్కువ ఫ్యూచర్ నాలెడ్జ్ ఉంటుంది నీ మీద. నిన్ను రేపు ఏం చేయాలి, నిన్ను ఎక్కడ పడేయాలి, నిన్ను ఎక్కడ తోసేయాలి, నీకు ఎక్కడ యాక్సిడెంట్ ఇవ్వాలి, నీ జీవితాన్ని ఎక్కడ పాడు చేయాలి, రేపు మధ్యాహ్నం నీ ఇంట్లో ఏ గొడవలు పెట్టాలి, రేపు సాయంకాలం ఎలా ఏడవాలి, వాడు ఆల్రెడీ ప్రీ డిజైన్ చేసుకుంటాడు నీ గురించి. నిన్ను పడేయాలని, కూల్చేయాలని అపవాదిగాడు ప్లాన్స్ వేస్తా ఉన్నాడు ప్రతిరోజు. హీ ఈజ్ ఇంటూ ప్లాన్స్, హీ ఈజ్ బిజీ మ్యాన్. నీ మీద రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదంటున్నాడు దేవుడు. అంటే రూపించబడుతుంది. కొందరు జీవితంలో గెలుస్తున్నారు, కొందరు జీవితంలో అపవాది వేసిన బాణాలు, ఆయుధముల్ని గెలవలేకపోతున్నాం. స్టిల్ వీఆర్ ఇన్ సిక్నెస్, still we are in poverty, still we are in fighting, still we are in struggle, still we are in different situations, still we are in weakness, still we are in what, బలహీనతల్లో ఉన్నాం. అందుకని యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏం తెలుసా? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు నుండి, చెప్పాలి, ఇది పాస్ట్ ప్రేయరా, ప్రెజెంట్ ప్రేయరా, ఫ్యూచర్ ప్రేయరా? ఫ్యూచర్ ప్రేయర్. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు నుండి తప్పించండి. సో టుమారో డెవిల్ ఇస్ ప్లానింగ్ సంథింగ్ డిజాస్టర్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ప్రే దిస్ ప్రేయర్, టుమారో యు విల్ బి సేఫ్. మనమందరము పరలోక ప్రార్థన సండే మాత్రమే చేస్తామేమో. ఇట్స్ నాట్, మేబీ ఇట్స్ ఎ సింపుల్ ప్రేయర్, బట్ ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. దుష్టుడి నుంచి తప్పించమని యేసు ప్రభు ముందుగానే ఫ్యూచర్ ప్రేయర్ రాసేసాడు. వెరీ షార్ట్ ప్రేయర్ జీసస్ టాట్ us. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించు నాయనా, తప్పించు. Demons are creating and forming a problem in your life. మనం అజాగ్రత్తగా ఉంటే భయంకరమైన నష్టం చూస్తాం మనం. We see disasters. People are stucking up into the financial issues. ఎక్కువగా మీరు చూడండి, మీరు ఒక్కసారి 10 years వెనక్కి వెళ్ళండి. 10 years క్రితం బాగానే ఉన్నారు అందరూ. సైతాను గురించి తక్కువ అంచనా వేసినావు నాన్న, చాలా తక్కువ అంచనా వేసినావు. వాడు రోడ్డుకి ఇచ్చేస్తాడు, వాడు మనల్ని పేదరికంలోకి తీసుకెళ్లిపోతాడు, వాడు మనల్ని అనారోగ్యములోనే జాగ్రత్తగా నిలబెడతాడు. ఇట్లా మన జీవితంలో వాడు ఒక గుర్తుపెట్టుకోండి, నీ మీద ఒక ఆయుధాన్ని రూపిస్తున్నాడు. హీఈస్ క్రియేటింగ్ ఎ వెపన్, హీఈస్ ఫార్మింగ్ ఎ వెపన్. వాడు ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాడు నీ మీదకి. మనం నిద్రపోతున్నాం, లేద్దాం. ఆమేన్. సో యు నీడ్ టు అండర్స్టాండ్ హౌ డెవిల్ ఇస్ ప్లానింగ్. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, ప్రభు వెళ్ళమంటా వద్దా అని అడిగితే ఒక మాట చెప్పాను, వెళ్ళమని అనుకో, వెళ్ళిపోతాం హ్యాపీగా. వద్దురు ఆగంటే నేను వెళ్తా, ఇప్పుడు ఏమైంది? సో యు నీడ్ టు నో హౌ డెవిల్ ఇస్ ప్లానింగ్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితం మీదకి అపవాది ఎటువంటి సమస్యలు తీసుకొస్తున్నాడో. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, హీ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. హీ ఈస్ క్రియేటింగ్ అంటే సమస్యలని తయారు చేస్తున్నాడు అంటే వాడు. అపవాది దగ్గర ఏ ఫ్యాక్టరీ ఉంది? సమస్యలను తయారు చేసే ఫ్యాక్టరీ, రోగాల్ని తయారు చేసే ఫ్యాక్టరీ. అపవాది దగ్గర ఏముంది తెలుసా? అప్పులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. హీఈస్ హ్యావింగ్ ఫ్యాక్టరీ. దాని అడ్రస్, లొకేషన్ ఎక్కడ తెలుసా? నరకం. ఫ్రమ్ హెల్ హీ ఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. చీకటి రాజ్యానికి ఎవరు రాజు? వాడే. అండ్ హీ ఈస్ రూలింగ్ ద డార్క్ వరల్డ్. భక్తుడైన యెషయా ఒక మాట రాస్తున్నాడు, నీ మీద రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దాని కింద ఒక చక్కటి మాట ఉంది, ఇంగ్లీష్ రాశాడు. బ్యూటిఫుల్ స్క్రిప్చర్. No tongue shall raise. నీ మీద ఏ నాలుకైనా లేచిందా
దాని అంతు కూడా చూస్తాడు దేవుడు. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ థీ షల్ ప్రాస్పర్ అండ్ ఎవ్రీ టంగ్ దట్ షల్ రైజ్ అగైన్స్ట్ థీ ఇన్ ద జడ్జ్మెంట్ దౌ షల్ కండెమ్. నీ మీద లేచిన నాలుకను కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? తీర్పు తీరుస్తాడంట. ఏ నాలుకైతే మన మీదకి లేచి మనల్ని శపిస్తుంటుందో, ఫస్ట్ నాలుక ఎవరు తెలుసా? అపవాదిదే. వాడే మన మీదకి వీడి కాళ్ళు ఇరిగిపోవాలి, వీడి చేతులు ఇరిగిపోవాలి, వీడి జాబ్ పోవాలా, వీడి జీవితం, వీడి ప్రెగ్నెన్సీ అయిపోవాలా, క్యాన్సిల్ అయిపోవాలా, అన్ని కూలిపోవాలా, వీడు ఏది పట్టుకున్న బూడిదైపోవాలని చెప్పి రకరకాలుగా మంత్రాలు చదువుతా ఉంటాడు. నీ జీవితం మీద ఒక ఆయుధము రూపించబడుతుంది. నువ్వు కొంచెం భక్తి తగ్గించావా, ఆ ఆయుధం పనిచేస్తుంది. నువ్వు కొంచెం ప్రార్థన తగ్గించావా, ఆయుధం పనిచేస్తుంది. నువ్వు కొంచెం భక్తి తగ్గించావా, ఆయుధం పనిచేస్తుందమ్మా. నువ్వు కొంచెం ఆత్మీయత తగ్గించావా, ఇఫ్ యు డౌన్ ఫాల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ లైఫ్, a weapon will affect your life. ఆ ఆయుధము నీ జీవితాన్ని ఏం చేస్తుంది? ఎఫెక్ట్ చేస్తుందంట. that will affect your life. అది నీ ఏం చేస్తుంది? ఎఫెక్ట్ చేస్తుందంట. you need to understand that. నువ్వు దీన్ని అర్థం చేసుకొని తెలుసుకోవాలి. నీ మీద రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడు వాగ్దానం ఇస్తుంటే మనము ఆ వాగ్దానాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలంట. సో నీ మీదకి ఈ రోజు వాడు ఒక ఆయుధాన్ని రిలీజ్ చేశాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? జ్వరము. ఈ రోజు నీ మీదకి ఒక ఆయుధాన్ని సృష్టించాడు. దాని పేరు జలుబు. తీసుకుంటావా? నీ మీదకి ఈ రోజు ఒక ఆయుధాన్ని సృష్టించాడు. దాని పేరు కడుపు నొప్పి. తీసుకుంటావా? నీ మీదకి దేవుడు అపవాది ఒక ఆయుధాన్ని సృష్టించాడు, బీపీ. అపవాది నీ మీదకి ఒక ఆయుధాన్ని సృష్టిస్తాడు. హీ విల్ క్రియేట్ ఎ వెపన్, మై సన్, మై డాటర్, బీ కేర్ఫుల్, వీఆర్ ఇన్ టు ద లాస్ట్ డేస్. ప్రతి ఆయుధాన్ని ఏం చేయాలి? మనం కూల్చిపడేయాలి. దేవుడి మీద రూపించబడితే దేవుడు క్యాన్సిల్ చేసుకుంటాడు. నీ మీద రూపించుకున్న కాబట్టి నీకు దేవుడు ఒక వాక్కునిచ్చాడు. ఏం తెలుసా? క్యాన్సిల్ చేయదానని. కమ్ ఆన్, క్యాన్సిల్ దట్ ఈవిల్ క్రియేషన్. అపవాది రూపిస్తున్నారు. హీ ఈజ్ ఆల్సో క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. There is a demon came and creating some nonsense and problems in your house. ఇంకోటి గుర్తుపెట్టుకుని, అపవాది ఎప్పుడు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడు. And if you are with joy, దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. If you are with happiness, the Lord is with you. Amen. If you are fruitful, the Lord is with you. Amen. నువ్వు ఫలభరితంగా ఉన్నావా? నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నావా? ఈరోజు నువ్వు ఆనందంగా ఉన్నావా? దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. Be like a man, be like a woman, be like a child of God. డబ్బులున్నా లేకపోయినా ఒకేలాగా ఉండాలి. కోపం వస్తుంది బ్రదర్ మనుషులకి, దేవుని పిల్లలకి రాదు. ఆమేన్. కోపము దేవుని పిల్లలకు రాదు. సో చూడండి, దేవుడు ముందుగానే చెప్తున్నాడు, అపవాది నీ మీద ఏం చేస్తుందంట? ఆయుధమును సృష్టిస్తుందంట. పేతురు క్యాజువల్గా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా రేపు మీటింగ్ ఎక్కడ, అక్కడ ఇక్కడ అని మాట్లాడుకుంటా ఉంటే యేసు ప్రభు సీరియస్గా పిలిచి, అరే టారా నీతో మాట్లాడాలన్నాడు. ఏమైంది ప్రభు అంటే, నన్ను వేరు చేయాలని అపవాది ప్లాన్ చేస్తుందిరా. నువ్వు మినిస్ట్రీలో నుంచి వెళ్ళిపోవాలని అపవాది ప్లాన్ చేస్తుందిరా. నువ్వు నా మినిస్ట్రీలో నుంచి వెళ్ళిపోవాలని అపవాది ప్లాన్ చేస్తుందిరా. నిన్ను జల్లిడ వేద్దామని అపవాది గడు ప్లాన్ చేస్తున్నాడు రా, చూసుకోరా అన్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఈ రోజుల్లో నేను చాలా మందికి చెప్పలేకపోతున్నాను, మై డియర్ డాటర్ యువర్ అండర్ ట్రబుల్, మై డియర్ సన్ యువర్ అండర్ ట్రబుల్ అని చెప్పలేకపోతున్నాను. యాడ చర్చ మానేస్తారు. అమ్మా కొంచెం సరి చేసుకోండి, అమ్మా ప్రార్థన జీవితం జాగ్రత్త, అమ్మా నీ సాక్ష్యం జాగ్రత్త, అమ్మా నీ భక్తి జాగ్రత్త, అమ్మా నీ పాస్టర్ గారు ఈ మధ్య బాగా నన్నే తిడుతున్నారు, నేను రాను. యేసయ్య పేతురుకు చెప్పాడు, పేతురు నిన్ను అపవాది ఏం చేస్తుంది? జల్లెడ వేద్దాం అనుకుంటుందిరా, కొంచెం జాగ్రత్తరా నేను లేనప్పుడు అంటున్నాడు. అండ్ దట్స్ ఎ వెపన్ ఆఫ్ డెవిల్. ఈ రోజు నువ్వు ఎక్కడన్నా ఉండు, నా కుమార్తె నీ భర్తని జల్లిడి వేద్దాం అనుకుంటుంది, నీ భార్యని జల్లిడి వేద్దాం అనుకుంటుంది, నీ పిల్లల్ని జల్లిడి వేద్దాం అనుకుంటుంది అపవాదిగాడు. బీ కేర్ఫుల్. రాని చూసుకుందాం కానీ చూసుకుందాం అని అనకండి. వెలుగున్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆమె. సో వెన్ యు ఆర్ ఇన్ లైట్, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. రోగం వచ్చిన తర్వాత ప్రార్థన కాదు, రోగము రాకముందే ప్రార్థన. ఆమేన్. అప్పులు వచ్చిన తర్వాత ప్రార్థన కాదు, అప్పులు రాకముందే ప్రార్థన. శ్రమ వచ్చిన తర్వాత ప్రార్థన కాదు, శ్రమ రాకమునిపే ప్రార్థన. ఆమేన్. సో గాడ్ సీస్ యువర్ ఫెయిత్, గాడ్ సీస్ యువర్ క్యారెక్టర్. నేను ఒకటి చెప్పాను అనుకో, దాన్ని ఏం చేయాలి? వెంటనే మీరు ఫాలో అయిపోవాలా. అమ్మా నీ మీద అపవాది ఒక ఆయుధాన్ని క్రియేట్ చేస్తున్నాడు బ్రదర్. అలాగే పాస్టర్ గారు అంటావా? నో. అప్పుడు వెంటనే ఈ వాగ్దానం తీసుకొని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాల. నజరేయుడైన యేసు నామములో నా మీద రూపించబడుతున్న ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఆమేన్. సో ఇది ఎన్నిసార్లు పలుక్కున్నా నీ జీవితానికి ఇది మంచిదే. ప్రతి పూట ఏదో ఒక ఆయుధాన్ని సృష్టిస్తాడు. ప్రతి పూట, ప్రతి రోజు, ప్రతి గంట. ఎవ్రీ డే యు గెట్ ఎ న్యూ ఫియర్. ప్రతిరోజు ఒక కొత్త భయాన్ని చూస్తావు, ప్రతిరోజు ఒక కొత్త సమస్యను చూస్తావు. దేర్ ఈస్ ఎ వెపన్ విచ్ ఇస్ క్రియేటింగ్ అగైన్స్ట్ యు. ద డెవిల్ ఇస్ క్రియేటింగ్ వెపన్స్. అపవాది
మన జీవితములో ఏం చేస్తున్నాడు? ఆయుధములను సృష్టిస్తున్నాడు. హీఈస్ క్రియేటింగ్ అండ్ ఫార్మింగ్ వెపన్స్ అగైన్స్ట్ యూ. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. 2 Samuel chapter number 17 verse number 1. దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని సో పీపుల్ ఆర్ వెయిటింగ్ టు సీ యువర్ సిక్నెస్. జనములు నువ్వు బలహీనంగా ఉండడము చూడాలనుకుంటున్నారు. జనములు నువ్వు పడిపోవడము చూడాలనుకుంటున్నారు. జనాలు నీ పతనం చూడాలనుకుంటున్నారు. ఎనిమీ ఇస్ ట్రైయింగ్ టు సీ యువర్ వాట్ డిజాస్టర్స్. చూడు, దావీదంట బలహీనంగా ఉండడం చూస్తున్నారంట శత్రువులు. యా, రీడ్ దట్. బలహీనముగానున్నాడు దగ్గరగా చదవండి. యా, నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల. సో లుక్ ఎట్ దట్. అపవాది ఏం చేస్తున్నాడు? దావీదును చంపాలని కోరుకుంటున్నాడు. యా, డెవిల్ ఇస్ ట్రైయింగ్ టు ప్లాన్. అతని మీద పడి బెదిరించిన ఎడల అతని యొద్దనున్న ప్రజలందరూ పారిపోదురు. అంటే నీ ఫ్యామిలీలో ఒక్కడిని బెదిరిస్తే చాలంట, మిగతా అందరూ ఏం చేస్తారంట? పారిపోతారంట. యేసయ్య ఒక్కడిని జైలు వేశారు, మిగతా అందరూ జంపు పారిపోయారు. అందరు వెళ్ళిపోయారు. ఈరోజు నీ కుటుంబంలో హెడ్ ఎవరో చూస్తున్నాడు అపవాది. వాడిని నీ కుటుంబంలో ఎవరు విశ్వాసముతో ఉన్నారు, నీ కుటుంబంలో ఎవరు బాగా ప్రార్థన చేస్తున్నారు, నీ కుటుంబంలో ఎవరు బాగా ఆఫరింగ్లు ఇస్తున్నారు, నీ కుటుంబంలో ఎవరు బాగా దేవుని సన్నిధికి వస్తున్నారో వాళ్ళ మీద పడి అటాక్ చేస్తాడు. దావీదు వెనకాల చాలా మంది సైన్యం ఉన్నారు. దావీదు వెనకాల చాలా మంది మనుషులు ఉన్నారు. దావీదు వెనకాల చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ భయపడడానికి దావీదును ఒక్కడనే అటాక్ చేస్తున్నాడు అపవాది. చూడండి, దావీదు బలహీనంగా ఉండుట చూచి అతని మీద పడి బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోతారంట. అబ్బా, ఈరోజు నీ కుటుంబంలో ఎవరికన్నా ఒకరికి ఏమన్నా అయితే నువ్వు వెంటనే పారిపోతావా? నో, యు నీడ్ టు స్టాండ్. ఒక రోజు అట్లనే పేతురుని జైల్లో వేశారు. సంఘం అంతా ఏం చేసింది తెలుసా? మోకాళ్ళొంగి ప్రార్థన చేసింది. దే ప్రేడ్ ఫర్ పీటర్. సంకెళ్ళు తెగిపోయినాయంట. దూతను పంపించేసాడు దేవుడు. పోయి పేతురు యొక్క సంకెళ్లను తెంచేయను అన్నంట. మొత్తం అతని కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి ఇక్కడ అక్కడ ముందు వెనక 4 బనుకో ఉన్నారు అతని దగ్గర. దూతలు వచ్చి అతను ఏం చేసాయి? సంకెళ్లను తెంపేసాయి. చూడండి, ఈరోజు మనం గమనిస్తే నువ్వు బలహీనంగా ఎప్పుడవుతావా అని అపవాది ఎదురు చూస్తుంటాడు. నువ్వు బలహీనుడు ఎప్పుడవుతావు? బలము గురించి ఆలోచించడం మానేసినప్పుడు, ప్రార్థన తగ్గినప్పుడు, విశ్వాసం తగ్గినప్పుడు, వాక్యము తగ్గినప్పుడు నువ్వు బలహీన పడతావు. నువ్వు బలహీన పడ్డము వాడు చూడాలనుకుంటున్నాడు. అండ్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ద టైమ్. మీ కుటుంబాలన్నిటినీ స్కాటర్ చేద్దామని వాడు ప్లాన్ చేస్తున్నాడు. ఎన్నెన్ని ఆయుధాలు, ఎన్నెన్ని వెపన్స్ మీ మీద, కుటుంబాల మీద వాడు సృష్టించాలనుకుంటున్నాడు తెలుసా? ఓ మై గాడ్, యూ నీడ్ టు నో దట్. యూ నీడ్ టు ప్రే అండ్ యూ నీడ్ టు డిక్లేర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం మీద, నీ మీద నువ్వేం చేయాలా? ఈ మాటను పలుకోవాలా. ప్రభువా, నా బిడ్డ బయటికి వెళ్తుంది, యేసు నామములో కంచె. నా బిడ్డలు ఉద్యోగానికి పోతున్నారు, నా బిడ్డలు వ్యాపారానికి పోతున్నారు, నా బిడ్డ స్కూల్కి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుంది, యేసు నామములో కంచె కలుగును గాక. ఆమేన్. నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల. వాయిస్ సరిగ్గా గట్టిగా చదవండి. యా. అతని యొద్దనున్న ప్రజలందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరి నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని. ఎంతమందినంట? 12,000. ఏంది ఒక్క వ్యక్తిని చంపడానికి 12,000 మందే? ఎస్, హీ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. అండ్ దావీదు ఎంత అసాధ్యమైన వ్యక్తో ఈరోజు ఇక్కడ కూర్చుంటున్న వాక్యం వింటున్న మీరు కూడా అంతే. ఆమేన్. So you are very strong, you are very precious people in the sight of God. దేవుడు మిమ్మల్ని దేంతో నింపుతున్నాడో మీరు తెలుసుకోవాలి. అందుకనే 2-3 రారు నీ మీదకి, వేల సంఖ్యలో వస్తారు. ఎంతమంది రెడీ చేస్తున్నారంట? 12,000 మందిని శత్రువుల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరిని చంపడం? ఒక్కడిని. నేను కూడా చెప్తున్నా, దెయ్యము ఒక్కడే రాడు, ఒక్క దెయ్యాన్నే పంపిడు. ఒక 7, 8, 10, 100, 1000 పంపిస్తాయి. ఒక్క దావీదుని చంపడానికి ఎంతమంది అంట? 12,000 మందిని వాడు సిద్ధపరుస్తున్నాడు. టు కిల్ 1 person. And even more you are precious than David. సో మీరు కూడా ఈ దావీదు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి కాబట్టే మీ మీద కూడా అనేక మంది లేస్తారంట.
కానీ వాక్యం సెలవిస్తుంది, నీ మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంట. నీ మీదకి లేచిన ఏ నాలుక నిలబడదు. ఆమేన్. చూడండి, యాకోబు మీద ఎన్నెన్ని రకాలుగా చేశారు తెలుసా? నువ్వు దీవించబడకూడదని ఎన్నెన్ని రకాలుగా అపవాది నీ ఆశీర్వాదాన్ని ఆపుతో తెలుసా? ఈ పాటికి మీరు కోటీశ్వర్లు అయి ఉండాలి. బట్ స్టిల్ వీఆర్ సర్వైవల్ కొరకే ఇబ్బంది పడుతున్నాం. ఈ పాటికి ఈ వాక్యము విని, ఈ వాక్యము చదివి, ధ్యానించి, దేవుని బిడ్డలు రెగ్యులర్ గా మందిరానికి వస్తూ ప్రార్థనలు చేపించుకుంటూ, అభిషేకింపబడుతూ, సాక్రిమెంట్ తీసుకుంటే ఈ పాటికి ఒక్క రోగం కూడా మన లోపల ఉండకూడదు. But still we are suffering with what? Sickness. Still we are suffering with poverty. Still we are suffering with what? Unnecessary burdens and yokes. అనవసరమైనవన్నిటితో మనం ఏం చేస్తున్నాం? ఇబ్బంది పడుతున్నాం. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీవి కాను నీ దగ్గర ఉండకూడదు. ఆమేన్. మనుషులమైతే మనకి ఇవన్నీ ఉండొచ్చు, మనం దేవుని పిల్లలం, మనకి ఇవన్నీ ఉండకూడదు. ఆమేన్. ఒక్క దావీదుని చంపడానికి 12,000 మందిని అపవాది ఏం చేస్తున్నాడు? శత్రువులు అసైన్ చేస్తున్నారు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తులో అభిషేకింపబడి పరిశుద్ధాత్మను కలిగిన నీవు, నీ మీద కూడా ఎన్నో మంది అపవాది యొక్క చీకటి శక్తులు నీ మీదకి వస్తాయి. ఎన్నో మంది నీ మీద రూపించబడతా ఉంటాయి. అవన్నీ ప్రభు ఒకటే మాటలో కొట్టేశాడు, క్యాన్సిల్ అన్నాడు. అంతే. క్యాన్సిలింగ్ జీసస్ నేమ్ అన్నాడు. లోకములో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పోడు. దావీదు మీద క్యాన్సిల్ అయిన ప్రతి ఆయుధము నీ మీద కూడా క్యాన్సిల్ అవుతామే. దావీదు మీద పని చేయని ఏ ఆయుధము నీ మీద కూడా పని చేయదు. ఆమేన్. దేవుడు రాజుగా చేద్దామని ఫిక్స్ అయిపోయాడు, దావీదు రాజు అయిపోయాడు. ఆమేన్. యాకోబు దీవెన చూసి వాళ్ళ మామ అసూయపడ్డాడు. యాకోబు దీవెన చూసి ఆ ప్రాంతంలో అసూయపడ్డాడు. యాకోబు యొక్క ఆశీర్వాదము చూసి ఒక దేశములో ఉన్న రాజే భయపడ్డాడు. ఎవర్రా వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలంట. Who are these people, man? They are too blessed. ఇంత భయంకరమైన దీవెన. అయితే లెట్స్ పుట్ సమ్ విచ్ క్రాఫ్ట్. ఒక మంత్రం చేద్దాం అనుకున్నాడు. ఎవరు? బిలాము. ఒక మంత్రం చేద్దాం అనుకున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యాకోబుకి ఏం తెలుసా? నీ మీద ఏ మంత్రము పనిచేయదు, నీ మీద ఏ శకునము పనిచేయదు. వావ్, there is a word for you. Even though the devil is forming a weapon, నీ మీద అపవాది ఒక ఆయుధాన్ని సృష్టించినప్పటికీ, నీ మీద అపవాది ఆయుధాన్ని తయారు చేస్తున్నా, నువ్వు ఒకటే పట్టుకోవాలా. నీ ఎన్ని 100 నిమ్మకాయలు ఇస్తే చేతబడి చేయరానల్లా. నా మీద ఏ మంత్రమో పని చేయదు, నా మీద ఏ శకునమో పని చేయదు. కమ్ ఆన్, యూ నీడ్ టు ప్రొక్లెయిమ్ దట్, యూ నీడ్ టు ప్రే దట్. ఏ మంత్రం పని చేయట్లేదంటే యాకోబులో, ఏ శకునం పని చేయట్లేదంట. అబ్బా, ఏ రకముగా యాకోబు ప్రార్థన చేస్తుంటాడు, ఏ రకముగా అభిషేకం యాకోబులో పనిచేస్తుంది. సో వీ నీడ్ టు ప్రే లైక్ దట్. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి, నువ్వు ప్రతి దుష్టుడి నుంచి తప్పించబడతావా? ఆమేన్. నువ్వు ప్రతి రోగం నుంచి తప్పించబడతావా? ఆమేన్. నువ్వు ప్రతి బలహీనత నుంచి తప్పించబడతావా? ఆమేన్. ప్రతి కష్టం నుంచి నువ్వు తప్పించబడతావా? ఆమేన్. ప్రతి ఇబ్బంది నుంచి నువ్వు తప్పించబడతావా? ఆమేన్. సో మీరు తెలుసుకోవాలి, ఈ ఆయుధములన్నిటినీ మనం ఏం చేయాలంట? గెలవాలి. ఆమేన్. భయపెట్టట్లేదు మిమ్మల్ని, మీరు ప్రార్థన చేయమని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. యు నీడ్ టు ప్రే. ద డెవిల్, అపవాది ఏ రూపంలోనే వస్తాడు, అపవాది ఏ కార్నర్ నుంచి వస్తాడు. యు నీడ్ టు బి అలర్ట్ మ్యాన్. బంధించేస్తున్నా యేసునామములో నిన్నంతే. నువ్వు ఏది బంధిస్తావో ఎవ్రీ మినిట్ యు నీడ్ టు నీకు వాక్యం గుర్తు రావాలి. 10,000 మంది దండెత్తి వచ్చిన అపాయం నా యొద్దకు రాదంటున్నాడు. ఎవరు? దావీదు. నా పక్కన 1000 మంది కూలినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా, అబ్బో ఆయనకి తెలిసిపోయింది. 12,000 మంది వచ్చినా నన్ను చంపలేరు. ఆయన నోట్లో ఒక మాట ఉంది, నా మీద రూపించబడిన ఏ ఆయుధము. ఎంతమందిని హతమార్చాడంట దావీదు? 10,000 మందిని హతమార్చాడంట. సౌలేమో 1000 మందిని, దావీదు 10,000 మందిని హతమార్చాడు. సో యు ఆర్ హ్యావింగ్ ఎ కెపాసిటీ టు విన్ ఎవ్రీ వార్ అగైన్స్ట్ ద డీమన్స్. నువ్వు ప్రతి శత్రువుని నువ్వేం చేయగలవు? గెలవగలవు. ఆమేన్. ప్రతి యుద్ధము నువ్వేం చేయగలవు? గెలవగలవు. ఆమేన్. ఏం చెప్పాడు తెలుసా జాషువాకి దేవుడు? ఈ మాటలు నీ నోటిలో నుంచి తప్పిపోకుండా. కమ్ ఆన్, గో టు ద స్క్రిప్చర్. జాషువా 1, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. Yes, let me read it in English. This book of the law shall not depart out of thy mouth. Oh my God. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. దానిలో రాయబడిన ప్రతి ఒక్కటి చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. దీంట్లో రాసినవన్నీ మనం చేయాలంట. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాసిన ప్రతి ఒక్కటి మనము
చేసి తీరాలంట. యా, జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. వావ్. దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. ఈ వాక్యము ఏమని రాస్తుందంటే ఇంగ్లీష్ లో, దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ ద మౌత్. అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము లేదా ఈ వాక్యము, ఈ బైబిల్ మన నోట్లో నుంచి జారిపోకూడదంట. యు నీడ్ టు చూ, యు నీడ్ టు హ్యావ్ ఇట్ ఇన్ ద మౌత్. నీ నోట్లో లోపల అది ఏం చేస్తుండాలంట, తిరగతా ఉండాలంట వాక్యం. నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా బిడ్డల మీద రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే కొన్ని పాటించే వాక్యాలు ఉన్నాయి, కొన్ని నెరవేర్చే వాక్యాలు ఉన్నాయి. ఆ తర్వాత నీలో అనేకమైన వాగ్దానం నెరవేరుతాయి. ఆమె నీ నోట్లో నుంచి మాట, వాక్యం ఎప్పుడు నీ లోపల దాచబడాలా. సో వెన్ యూ చూ ద వర్డ్, వెన్ యూ మెడిటేట్ ద వర్డ్, నీ లోపల వాక్యం తిరుగుతా ఉందా, బయటికి అద్భుతంగా వస్తుంది. ఆమె వాక్యం నీ నోట్లోంచి జారిపోకూడదు. యు నీడ్ టు క్లెయిమ్ ద వర్డ్ ఎవ్రీ డే, యు నీడ్ టు స్పీక్ ద వర్డ్ ఎవ్రీ డే, యు నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఎవ్రీ డే. లెట్ దేర్ బి స్పిరిచువల్ అలర్ట్నెస్ ఇన్ యువర్ లైఫ్. యేసు క్రీస్తు నామములో నీ మీద, నీ కుటుంబం మీద, నీ మందిరం మీద, నీ కుటుంబం మీద, నీ పెనిమిటి మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద రూపించబడుతున్న ప్రతి ఆయుధము కూలిపోవును గాక. లెట్ దేర్ బి ఎ విక్టోరియస్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. మన జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు మనకిచ్చును గాక.